భగవంతుడి వల్ల ఎప్పుడూ ఈజీ అవుతుంది మీరు ఎంత మోసం చేసినా, కానీ ఇప్పటికే భగవంతుని మోసం చేయటమే తప్పు. నా రూపంలో నేను చెప్పినట్టుగా చక్కగా గౌరవించు. ప్రతి ఊళ్ళో ఆ మార్పు తీసే టెక్నాలజీ అందుకే ఉంది పోలీసుల దగ్గర. అప్పుడు రోడ్ల మీద ఇంట్లో లోపల సీక్రెట్లు పెట్టుకుని అప్పుడు రోడ్ల మీదకి వచ్చి అప్పుడు మనుషుల మీద పడి మనుషులనే కొట్టేసి తిట్టేసి పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ గారులు ఎక్కడ పోతున్నారో ఆలోచించుకోండి. డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఒక్కళ్ళ వల్ల అందరినీ కరప్ట్ చేశాడు. అక్కడ గుండె ఉన్న విట్లబాబు ఒక్కడు విన్నాడు, ఇలా అందరినీ పాడు చేసేసాడు. ఏదో నెగిటివ్, ఏదో తేడా, ఏదో మోసం అన్నీ నావే పాజిటివ్గా నా సైడ్ చెప్పుకుంటే వింటే తెలుస్తాయి. అయ్యే మీరు మనుషులు కొద్దీ లేదు. ఇంకా నేను మనిషిగా బాధపడిపోతాను అంటే మనిషి అంటే అంతే. అందుకే మనిషిని వదిలేసేయాలి. ఇంకా మనుషులు ఎవరైనా అంతే. నేనే 200 మంది ముందు రాముడి పాట పాడి మళ్ళీ వస్తానని చెప్పి రాలేదు. నేనే రాలేదా? అదే నేనే కావాలని చేసుకున్నాను. వాళ్ళ మధ్య ఉండకుండా అలా ఉంది మైండ్. మన చేతిలో లేదు, రెప్పపాటు మన చేతిలో లేదు. మీరే చేస్తున్నారు. ఇంకా మీరే తెలివైన వాళ్ళు. వెంకయ్య నాయుడు ఎలా ఉంటాడు, వాళ్ళు అలాగే ఉంటారు. వీళ్ళు ఎలాగో ఫిజికల్గా ఎవరూ ఉండలేరు. అలాగా భౌతిక ప్రపంచం రెప్పపాటు ఎవరి చేతిలో లేదు. ముందే చెప్పిన ప్రకారం ఉంది. ఇంకా ఆషామాషికి నేను ఏమంటానో చూడటానికి కూడా సమయం వేస్ట్ చేయొద్దు. ఆ కంప్యూటర్ హ్యాక్ చేయడం, ఆపడం, ఇలాంటి పనులు కూడా ఆపండి. నాకు మెసేజ్ వచ్చేలా చూసుకోండి. నాకు మెసేజ్ వస్తే మీరు కూడా మైండ్లతో పట్టుకోవడానికి, మైండ్లతో పైకి లెక్కడానికి వీలవుతుంది. ఎంత వ్యసనాల నుంచి బయటకు వచ్చేస్తారు. అది ప్రాబ్లం కాదు. మీరు చేసిన తప్పులకు మీరే భయపడకుండా ఇంకొకరిని భయపెట్టడం. మీరు మోసాలు చేస్తారు కాబట్టి మోసాలే ఎక్కువ. వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఆ సినిమాలు అలాగే ఉంటాయి, మీడియాలు అలాగే ఉంటారు, కోర్టులు అలాగే ఉంటాయి, పోలీసులు అలాగే ఉంటారు. ఎవరిని ఉద్ధరించడానికి? మిమ్మల్ని మీరే చంపేసుకోవడానికి తప్ప ఎవరికి రెప్పపాటు మీ చేతిలో లేదు. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.